ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి జాతీయ పండుగ. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, జాతి, మత, కులాల విచక్షణ లేకుండా అందరూ ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి 5 రోజుల పర్వం. ఉత్తర భారతదేశంలో దీన్ని 5 రోజులు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో 3 రోజులు లేక 2 రోజులు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ 5 రోజులు జరుపుకునే పర్వం మొదటి రోజు అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధనత్రయోదశి. దీనే ధన్తెరస్ అని కూడా అంటారు. 2వ రోజు నరక చతుర్దశి, 3వ రోజు దీపావళి అమావాస్య, 4వ రోజు బలిపాడ్యమి, 5వ రోజు భ్రాతృద్వితీయ లేక యమద్వితీయ అనే పేర్లతో ఈ 5 రోజులు ఈ పండుగని చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు చేసుకుంటారు. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి. కొన్ని చోట్ల 2 రోజులు మాత్రమే ఈ పండుగ చేసుకుంటారు. నరక చతుర్దశి, దీపావళి. 3 రోజులు చేసుకునే ఈ పర్వంలో ముఖ్యమైన అంశం సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయటం. అంటే తలకి, ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటి పోసుకోవటం. సాయంత్రం పూట దీపములు వెలిగించటం, దీపదానం చేయటం. ఈ 3 రోజుల్లో ముఖ్యమైన అంశాలు. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే తలకి, శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలంటి స్నానం చేయాలని పద్మపురాణంలో చెప్పబడింది. తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళ్యాం చతుర్దశీం ప్రాతఃస్నానం హి యః కుర్యాద్ యమలోకం న పశ్యతి. ఈ రోజున అంటే దీపావళి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రోజులలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారు. చతుర్దశి నాడు ప్రాతకాలంలో స్నానం చేసేవాడు యమలోకాన్ని చూడడు. ఆశ్వయుజే కృష్ణపక్షే చ చతుర్దశ్యాం విధూదయే తిలే తైలే కర్తవ్యం స్నానం నరక భీరుగా. నరకం వల్ల భయపడేవారు ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి రోజు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి వంటి ఆకులను తలపై నుండి తిప్పుకుంటూ శీతాలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గం భ్రామ్యమాణ పునఃపునః అని ఈ శ్లోకాన్ని చెప్పుకుని స్నానం చేయాలి. నరకాసురుడు శ్రీకృష్ణుని ద్వారా వధింపబడే ముందు కృష్ణుని యొక్క దైవత్వాన్ని గ్రహించి క్షమాభిక్ష కోరి తన మరణ దినం రోజున స్నానం చేసిన వారికి సకల పాపముల నుండి విముక్తి లభించేటట్లుగా చేయమని కోరగా శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి వరం ప్రసాదించినట్లు కథనం. స్నానానంతరం దక్షిణాభిముఖంగా కూర్చొని యజ్ఞోపవీతాన్ని సవ్యముగా ధరించి దేవతీర్థం ద్వారా తిలలతో కూడిన నీటిని యముని గురించి తర్పణం వదలాలి. దీనికి యమతర్పణం అని అంటారు. ఇప్పుడు చెప్పబోయే నామములతో ఒక్కొక్క నామాన్ని చెప్తూ తర్పయామి 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 అని 3 సార్లు నల్ల నువ్వులతో కూడిన నీటిని వదలాలి. యమాయ నమః యమం తర్పయామి తర్పయామి తర్పయామి. ధర్మరాజాయ నమః ధర్మరాజానం తర్పయామి తర్పయామి తర్పయామి. మృత్యవే నమః మృత్యుం తర్పయామి తర్పయామి తర్పయామి. అంతకాయ నమః అంతకం తర్పయామి తర్పయామి తర్పయామి. వైవస్వతాయ నమః వైవస్వతం తర్పయామి తర్పయామి తర్పయామి. కాలాయ నమః కాలం తర్పయామి తర్పయామి తర్పయామి. సర్వభూతక్షయాయ నమః
సర్వభూతక్షయం తర్పయామి తర్పయామి తర్పయామి. ఔదుంబరాయ నమః ఔదుంబరం తర్పయామి తర్పయామి తర్పయామి. దధ్యాయ నమః దధ్నాం తర్పయామి తర్పయామి తర్పయామి. నీలాయ నమః నీలం తర్పయామి తర్పయామి తర్పయామి. పరమేష్ఠినే నమః పరమేష్ఠినం తర్పయామి తర్పయామి తర్పయామి. వృకోదరాయ నమః వృకోదరం తర్పయామి తర్పయామి తర్పయామి. చిత్రాయ నమః చిత్రం తర్పయామి తర్పయామి తర్పయామి. చిత్రగుప్తాయ నమః చిత్రగుప్తం తర్పయామి తర్పయామి తర్పయామి. నరక చతుర్దశి నాటి సాయంత్రం దీపాలను వెలిగించడం చేయాలి. ప్రధానంగా ఇంటి ద్వారం, వంట ఇల్లు, రావి చెట్టు, ధాన్యపు కొట్టు, బావి, గోశాలల యందు దీపాలను వెలిగించాలి. దీపావళి అమావాస్య. దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి రోజు సాయంకాలం నూనెతో కానీ నేతితో కానీ ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని పఠిస్తూ దీపాలు వెలిగించాలి. దీప తోరణాలతో ఇంటిని అలంకరించాలి. పెద్దలు పిల్లలు అందరూ ఆనందోత్సాహాలతో మందుగుండు సామాగ్రిని కాల్చాలి. తరువాత నోరు తీపి చేసుకోవాలి. దీపావళి రోజు లక్ష్మీదేవి ఇల్లిల్లు తిరుగుతుందట. కనుక తెల్లవార్లు లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. కనీసం దీపావళి రోజు సాయంత్రమైన లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ అమ్మవారిని షోడశ ఉపచారాలు, అష్టోత్తర శతనామాలతో, ఇంద్రుడు చేసినటువంటి మహాలక్ష్మి అష్టకంతో పూజించటం సత్ఫలితాలను ఇస్తుంది. దీపావళి నాడు దీపాలు వెలిగించటానికి సంబంధించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహరించిన దినంగా ఎక్కువ ప్రాముఖ్యంగా ఉంది. శ్రీరాముడు రావణ వధానంతరము అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం పొందిన రోజుగా కూడా దీపావళి చేసుకుంటారు. వామనమూర్తిచే పాతాళానికి పంపబడిన బలిచక్రవర్తి లక్ష్మీదేవి కృపచే సంవత్సరమునకు 3 రోజులు భూమిపైకి వచ్చి వెలుగుల తోరణాలతో ప్రజల బ్రతుకులలో వసంతాన్ని చిందించే రోజు. ఇక 4వ రోజు చేసే పర్వం అంటే దీపావళి అమావాస్య మర్నాడు బలిపాడ్యమి. ఇది కార్తీక మాసం పాడ్యమి నాడు వస్తుంది. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపాడ్యమి. బలి యొక్క అంకిత భావం, చిత్తశుద్ధితో సంతోషించిన విష్ణువు అతనికి సంవత్సరంలో ఒకరోజు భూమికి తిరిగి తన ప్రజలతో ఉండటానికి, పూజింపబడటానికి, భవిష్యత్తు ఇంద్రుడుగా ఉండగలవు అని వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిచక్రవర్తి భూమికి తిరిగి వస్తాడు. ఇంటింటా స్వాగత సత్కారాలు ఆచరిస్తారు. 5వ రోజు కార్తీక శుద్ధ విదియ. దీనిని యమద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజున యముణ్ణి, చిత్రగుప్తుణ్ణి పూజించాలి. దీన్ని భగినీహస్త భోజనం అని కూడా అంటారు. అంటే చెల్లెలి ఇంట్లో భోజనం చేసి ఆమె యొక్క ఆదరణను పొందాలి. యమునాదేవి ఈ రోజుననే తన సోదరుడైన యమునికి విందు చేసిందట. దీనిని భ్రాతృద్వితీయ అని, భగినీహస్త భోజనం అని పిలుస్తారు. యమంచ యమునాంచైవ చిత్రగుప్తంచ పూజయేత్ అర్ఘ్యం చాత్ర ప్రదాతవ్యం మయాయ సహజద్వయై. ఈ రోజున యముడు, యమున, చిత్రగుప్తుడు మొదలైన వారందరూ పూజింపదగిన వాళ్ళు. అందరికీ ఆనందాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖ సంతోషములను, సకల శుభములను ప్రసాదించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.